75 crores రూపీస్ కలెక్ట్ చేసిరంట, అంటే కొన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి. ఒక వీడియో అయితే 93,000 పీపుల్ చూసిరు. హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కరీంనగర్. సో ఇప్పుడైతే హైదరాబాద్ బయలుదేరుతున్నా. 2 బ్యాగులు ఉన్నాయి, ఒకటి వేసుకున్నా, ఒకటి ముందు వేసుకుంటా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. అంటే చాలా నేనైతే మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా చాలా రోజుల తర్వాత. ఇప్పుడైతే వెళ్తున్నా. డాడీ సరే సరే మరి బాయ్, పోతున్నా. లేదు, మెల్లగా పోతా. ఇదంతా సెటప్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది అంటే మస్తు టైం పట్టింది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్ ఇక్కడ ఒక 1 కిలోమీటర్ లాస్ట్ వీడియోలో ఉంటుంది. అదే ఫ్యూయల్ స్టేషన్లో ఫ్యూయల్ ఫిల్ చేయించుకొని ఈసారి పోవడం. ఇక ఈ బ్యాగ్ ఇవన్నీ పెట్టడం అయితే ఎంత ఇబ్బంది అంటే, వెనకాల ఒక బ్యాగ్ వేసుకున్నాయి, బ్యాగ్ ముందు వేసుకుందాం అనుకున్నా కానీ ఓం నమ శివాయ. కానీ నేను ఉన్న 2 బ్యాగులకి హెల్మెట్కే ఇంత అంటే, మరి అంత పెద్ద పెద్ద లైక్ మోటో వ్లాగింగ్ కంట్రీ చేసే వాళ్ళు ఎంత సెటప్ చేస్తారు, ఎంత కష్టపడతారు అంటే కష్టమే, ఏదైనా కష్టమే. ఘోరం, చాలా అంటే చాలా ఇబ్బంది. ఒకటి వస్తలేదు. మళ్ళా ఇప్పుడు మైక్ ఒకటి ఇబ్బంది, మైక్ వస్తుందా రావట్లేదా తెలియదు. రాకపోతే మళ్ళా చేసిందంతా వేస్ట్, ఏందో ఏమో అంతా. చలి అయితే ఘోరంగా పెడుతుంది. పొద్దున ఇప్పుడు 7 o'clock అయింది, చలి అయితే ఘోరంగా పెడుతుంది. ఒకసారి పెట్రోల్ పెట్టించుకునే దగ్గర వీడియో కరెక్ట్ షూట్ అవుతుందా లేదా ఒకసారి ఆగినప్పుడు చూద్దాం. అండ్ మైక్ కూడా ఆన్ ఉందా లేదా మధ్యలో చూసుకోవాలి ఒకసారి. లేకపోతే చేసిందంతా బిస్కెట్ అవుతాయి, అప్పుడు ఇంకా బాధపడాల్సి వస్తుంది. ఇంతగానం ప్లాన్ చేసుకొని, ఇంతగానం కష్టపడి, ఇంతగానం చేసిన తర్వాత రాలేదు అనుకో, ఎవరికైనా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను నిన్న నైట్ వెళ్ళేటని, కానీ ఇంకా ఆగిపోయిన, వెళ్ళలేకపోయినా. మా బావ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండే, ఉండు అంటే ఇక అక్కడే ఉన్నా. అందుకోసం ఎర్లీ మార్నింగ్ లేచి 6 o'clock లేచిన, ఇవన్నీ రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి చేసేసరికి 7:30 అయింది. మనం ఇట్లకెళ్ళి కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఈ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, అంటే డైరెక్ట్ కరీంనగర్ అవుట్స్కట్స్ పోతుంది. కానీ అంటే ట్రాఫిక్ ఉండదు, సేమ్ అంతే డిస్టెన్స్, కానీ ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ తక్కువ, అంటే ఈ బైపాస్ అన్నట్టు పెద్ద పెద్ద లారీలు హైవే పైన అట్లా వెళ్తాయి అన్నట్టు. ఇట్లా వెళ్తే అయితే సిటీ నుంచి వెళ్తాం. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి మనం ఇట్లా పోయినా ప్రాబ్లం లేదు. సో మనం మొన్న కొట్టించుకున్న ఫ్యూయల్ స్టేషన్ అయితే వచ్చేసినాం. ఇక్కడ ఫ్యూయల్ కొట్టించుకున్న తర్వాత వెళ్ళిపోవడమే. ఒక్క నిమిషం అన్న, దిగుతా ఇవన్నీ కార్డ్. గాలి లేరన్నా, గాలి. అయ్యో, అక్కడ ఎయిర్ లేదంట, ఎయిర్ కోసం అడిగితే. ఓకే, సో పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. ఎందుకంటే ఒకసారి ఆగి నేను అంతా చూసిన, అంటే వీడియో షూట్ అవుతుందా, వాయిస్ కరెక్ట్ అవుతుందా అని మొత్తం చూసిన. అంతా ఓకే, అంతా పర్ఫెక్ట్. ఓ షట్,
నేను ఏం చేసిన అంటే ఇది క్లిప్ పెట్టుకోలేదు హెల్మెట్ క్లిప్ పెట్టుకుందామా. అరే నేను జీరో చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా స్టార్ట్ అయ్యేటప్పుడు. ఏం లేదు, ఒక 5 ఏం కాదు. సో ఇప్పుడైతే ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాము, ఏం కాదు. సో ఇప్పుడు జీరో చేస్తే మనకు తెలుస్తుంది అంటే ఎన్ని కిలోమీటర్స్ కరెక్ట్ వస్తుంది ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అని తెలియడం కోసం. అండ్ నేను ఎప్పుడైనా ఇట్లా జీరో చేసుకుంటా యాక్చువల్లీ. అంటే జీరో ఎప్పుడు చేసుకుంటా అంటే బైక్ రిజర్వ్లో పడ్డ తర్వాత చేసుకుంటా చాలా చాలా వరకు అయితే. కానీ ఇక ఇప్పుడు లాంగ్కి వెళ్తున్నాం కదా, సో ఎందుకైనా మంచిది చూసుకుంటే బెటర్ కదా. మనకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఏంటి. నేమనుకున్న ట్రాఫిక్ ఏమి ఉండదు, ఖాళీ రోడ్స్ ఉంటాయి, వెళ్ళిపోదాం అనుకున్నాం. సో అయినా కూడా అంతా ఏం లేవులే, అటు సైడ్ కూడా ఈ మాత్రం వెహికల్స్ ఉంటాయి. కానీ అటు సైడ్ పెద్ద రోడ్ కాబట్టి సో అంటే పెద్ద పెద్ద వెహికల్స్ మాత్రమే వస్తాయి, లారీలు అవి. బైక్లో ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ ఎందుకు వేయించాలంటే, ఫుల్ ట్యాంక్ ఎప్పుడు కూడా వేయించదు ఎవరైనా సరే. ఎందుకంటే బైక్ ఫుల్ ట్యాంక్ వేపిస్తే ఎయిర్ డ్రాప్ అవుతుంది. కొంచెం తక్కువ కొట్టియాలి, ఎప్పుడైనా పెట్రోల్ మొత్తం ఫుల్ కొట్టియాలి, ఎయిర్ డ్రాప్ అవుతుంది. కరీంనగర్ గీతా భవన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లైట్లు వాటర్ మస్తు ఉంటుంది నైట్ ఇక్కడ. ఇది అంటే రీసెంట్గా అంటే ఒక 6 monthsకి ఎక్కువ అవుతుంది అనుకుంటా. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఓపెన్ చేశారు అది. వైడాంగిలో వస్తుందో వస్తలేదు, ఏం అవుతలేదు. నేనైతే పోతున్నా, ఎట్లా వచ్చినా సరే నేను పెట్టేస్తా అంతే. ఎట్లా వచ్చినా సరే నేను బాధపడకుండా వచ్చిన వీడియో పెట్టేస్తా అంతే. కానీ వాయిస్ మాత్రం ఒకటి చూసుకోవాలి, ఎందుకంటే వాయిస్ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాయిస్ ఓవర్ చేయలేము కదా మోటో వ్లాగింగ్. నార్మల్గా ఏదైనా వీడియో షూట్ చేసి అంటే వెళ్ళిన ప్లేసెస్ వీడియో షూట్ చేసి అదైతే చేయొచ్చు, కానీ మోటో వ్లాగింగ్ వాయిస్ ఓవర్ ఏం చేస్తాం. ఇది కరీంనగర్ బస్ స్టాండ్. ఇక్కడ నేను వచ్చినప్పుడు పోయేటప్పుడు బస్సు ఇక్కడ ఎక్కుతా. అట్లే అది ఒకటే రూట్, ఇంకా కరీంనగర్ నుంచి హైదరాబాద్, మళ్ళీ అక్కడ మలగడ, ఇక్కడ మలగడ, రోడ్, ఇక్కడ వీధి రోడ్, అక్కడ ఏముండదు. ఒకటే రోడ్డు, రోడ్ పట్టుకొని చక్కగా పోతూనే ఉండాలి. హైదరాబాద్ బస్సు పోతున్నట్టు మియాపూర్ బస్సు పోతుంది. మియాపూర్ బస్ ఎందుకలా ఒకటి అది ఉంటుంది కదా, లగేజ్ పెట్టుకునేది పెట్టి కట్టడానికి ఒకటి వెనకాల ప్లేట్ ఉంటుంది కదా, అట్లీస్ట్ ఆ ప్లేట్ అన్న పెట్టేయాలి. ఎప్పుడైనా ఇట్లనే బ్యాగులు ఒక 2-3 పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆకాశం మంచిగా పోతుంది. చలి చాలా ఎక్కువ పెడుతుంది, నైట్ అయినా పొద్దునైనా మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంకా ఈసారి ఇంకా ఎక్కువ పెడుతుంది, చాలా అంటే చాలా ఫుల్గా ఉంది. సో నేను అక్కడ చెప్పినా కదా అటు నుంచి కూడా పోవచ్చు బైపాస్ అని. సో అక్కడ నుంచి పోతే మనం ఇక్కడ నుంచి వచ్చేసాం. చూసిరా పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి. అట్లా ఉంటే అన్ని అంటే రోడ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అట్లా అన్నప్పుడు వస్తాయి. కానీ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు మళ్ళీ ఆగి మళ్ళీ చూసిన ఎట్లా వస్తుంది, వీడియో రికార్డ్ అవుతుందా కరెక్ట్ లేదా అని మళ్ళీ చూసిన. బాధ, భయం. చేసే పని కష్టం, అంటే చేసే ఒక పని చేస్తున్నాం అంటే ఆ పనికి కొంచెం హార్డ్ వర్క్ పెడితే మనకు అది సక్సెస్ అవ్వకపోతే పక్కా బాధ అనిపిస్తుంది. సో నాది కూడా అదే పొజిషన్. నేను మళ్ళీ ఆగిన ఇందాక ఈ బ్రిడ్జ్ పైన. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పైన మళ్ళీ ఆయన ఎందుకంటే నేను ఫోన్లో అలారం పెట్టిన, అలారం వచ్చింది, ఇప్పుడు వీడియో రికార్డ్ ఆగిపోయింది. సో ఒక్క ఫోన్ ఉండడం వల్ల ఇన్ని బాధలు. ఇంకో ఫోన్ తీసుకోవాలి. సో అన్నిటికీ ఒక్కటే ఫోన్ కాబట్టి నాకు ఇన్ని బాధలు అవుతుంది. సో ఆ బ్రిడ్జ్ మీద ఆగినాం కదా, ఆ బ్రిడ్జ్ మీద ఆగినప్పుడు వెహికల్స్ పెద్ద పెద్ద లారీలు అవి పోతుంటే మొత్తం బ్రిడ్జ్ అంతా షేక్ అవుతుంది. ఊగినట్టు తెలుస్తుంది కరెక్ట్గా. అటు సైడ్ వెళ్తే వరంగల్, హన్మకొండ అటు సైడ్ వెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు. నా బైక్లో ఇంత ఫ్యూయల్ అంటే నేను ఒక 2 years తర్వాత 1.5 years తర్వాత ఫుల్ చేయించిన. ఎందుకంటే అంతకుముందు
దీన్ని ఎప్పుడైనా ఇట్లా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫిల్ చేయించుకోండి, కానీ అంత ఏమంత ఇంటి దగ్గర ఉంటే ఎంత 100-200 అట్లా ఫిల్ చేయించుకుంటే వచ్చేస్తుంది, 4 రోజులు వచ్చేస్తుంది నాకు. నేను బైక్ కొని 2018లో ఉన్న బైక్, అంటే మా అన్నయ్య కొనుక్కున్నాడు. సో మా అన్నయ్య 2020లో లండన్ వెళ్ళిపోయాడు, మా అన్నయ్య 21లో అనుకుంటారు అది లండన్ వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు కూడా మా అన్నయ్యకి అవసరం ఉంటుంది, మా అన్నయ్య నేను అవసరం ఉంటే నేను ఇద్దరం వాడుకుంటున్నాం. కానీ ఇంకా నాకంత అప్పుడు ఎప్పుడు అవసరం ఉండేది, అంటే అప్పుడు అంత అవసరం లేదు. సో ఇప్పుడైతే ఇక మొత్తం మా అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఇక మన బైక్ ఏం చేస్తామని చెప్పేసి ఇక నేను వేరే బైక్ కొనుక్కోలేదు. యాక్చువల్లీ నాకు పెద్ద బైక్ కొనుక్కోవడానికి ఇష్టం, కానీ తెలుసు కదా ఇంకా మిడిల్ క్లాస్ కష్టాలు. 18లో కొన్న తర్వాత మొన్ననే లైక్ 18 అంటే 5 years ఆల్మోస్ట్ ఇప్పటికి. 18లో కొన్న తర్వాత నేను ఫస్ట్ టైర్ అంటే మొన్న 5 years తర్వాత వేయించిన రీసెంట్గా ఒక 1 month బ్యాక్. అంటే బైక్ పైన అంత లాంగ్ వెళ్ళడము, అంత దూరం వెళ్ళడము, అంటే ఇష్టం ఉన్నట్టు నడపడము మనం చేయలేదు అన్నట్టు. బైక్ నీట్గా మెయింటైన్ చేసుకున్నాం అన్నట్టు. బాగానే ఉంటే ఇంకా నీట్గా మెయింటైన్ చేస్తాడు. మనమన్నా కొద్దిగా అక్కడ ఇక్కడ చేస్తాం, కానీ మా అన్నయ్య ఉంటే ఇంకా నీట్గా మెయింటైన్ చేస్తాడు. అండ్ బైక్ కూడా 5-6 years అవుతుంది ఆల్మోస్ట్. ఎంత వెళ్ళింది చూడండి, 44,477, జస్ట్ 45,000 మాత్రమే తిరిగింది. చాలా తక్కువ నాకు తెలిసి, చాలా అంటే చాలా తక్కువ నాకు తెలిసి. అమ్మో, నేను జాకెట్ వేసుకున్నా కూడా నాకు చలి పెడుతుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఒక 160 kilometers ఉంటుంది కరెక్ట్. ఒక 3 hours వెళ్ళొచ్చు, 2.5 hours 3 hours. అంటే ఇంకా నార్మల్గా డైరెక్ట్ ఆగకుండా అండ్ ఒక 70-80 స్పీడ్లో పోతే ఒక 3 hours 2.5 hours వెళ్ళిపోవచ్చు. నేనైతే వెళ్ళింది అంతలో, ఇంతకుముందు 2.5 hours 2 hours 45 minutes 2 hours 20 minutes అట్లా. అమ్మ బాబోయ్, బస్సు వస్తే గాలికి సఫర్ వస్తుంది, గాలి ఒకటేసారి. బైక్ అంటే నేను వెళ్తున్నా సడన్ గా అక్కడ లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్ రోడ్ ఏరియా డోర్స్లో అవి ఉన్నప్పుడు పక్కనే స్లో చేస్తా. ఎందుకైనా మంచిదంటే నార్మల్ టైంలో కూడా స్లోనే పోవాలి, కానీ అట్లా అనుకున్నప్పుడు ఇంకా స్లో చేసి కేర్ఫుల్గా పోవాలి. ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం కాదు అనుకున్నా కూడా మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా పక్కన వచ్చేవాళ్ళు కరెక్ట్గా రారు. అంటే వాళ్ళు రారు అంటే ఏదో మిస్టేక్ అవుతుంది, ఏదో అవుతుంది. సో మనమే కేర్ఫుల్ ఉండడం బెస్ట్. మనం కేర్ఫుల్ ఉన్నా కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది, బట్ ఇంకా ఉండాలి, అది చూసుకోవాలి. అది మాత్రం కేర్ఫుల్గా ఉంటే కొంచెం మనకే మంచిది, అంతే. సో ఇప్పుడే బోర్డు చూసినా మనం ఒక కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి ఒక 6 kilometers అంటే కరెక్ట్ కరీంనగర్ దాటిన తర్వాత ఒక 6 kilometers మాత్రమే వచ్చినాం అండి, కరీంనగర్ మొత్తం కాకుండా. నాకు ఇట్లా పక్కన వచ్చినప్పుడు వింత చూస్తుర్రు, మరి నేను ఇట్లా వింత నన్ను ఇట్లా వింత చూస్తే ఎంతో మంది అంత పెద్ద పెద్ద వీడియో చేసేవాళ్ళు అండ్ కెమెరా పట్టుకొని డైరెక్ట్ కెమెరా పట్టుకొని అంటే లైక్ పెద్ద పెద్ద అంటే ఇక్కడైనా అంతా చాలా జనం ఉన్న దగ్గర మాట్లాడు అవన్నీ చేస్తే మరి అయితే వాళ్ళని చూడరా అనిపిస్తుంది నాకు. అంటే యాక్చువల్ నాకు ఇంతవరకు ఎప్పుడు ఎవరు కనిపించలేదు ఇట్లా మోటో బ్లాగింగ్ చేసేవాళ్ళు అండ్ ఎవరైనా బ్లాగ్స్ చేసేవాళ్ళు బయట ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు. అరే మరి తీసేవాళ్ళు చాలా తీస్తారు, మనం పోయినప్పుడు ఎందుకు కనిపించరు అని అనిపిస్తుంది. మనల్ని ఎట్లా చూస్తారు, ఇట్లా చూస్తారు, అందరు ఇట్లా చూస్తారా అని చూస్తారు. కాకపోతే అందరిని అట్లనే చూస్తారులే. కానీ వాడు చూసినా బస్సు ఎట్లా వస్తుండో. నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పోతున్నా, ఇంత లెఫ్ట్ సైడ్ లో పోయినా కూడా వాడు వచ్చి హారన్ కొడుతుండు జరుగు అని. ఇంకెంత లోపలికి వాళ్ళు చెప్పు. నేను అందరూ అట్లా చూస్తున్నావు, ఒకటే చూస్తుండు వాడు. బస్సుల్లో అసలు ఘోరం వస్తారు. చూడండి, మీకు ఈ వైట్ లైన్ అనిపిస్తుంది కదా, నేను వైట్ లైన్ పక్కనే ఒక 50లో పోతున్నా అంతే. వాడు ఆ వైట్ లైన్ వెనకాలకు వచ్చి కూడా ఇంకా హారన్ కొడుతుంది. ఎక్కడికి జరగాలి వాళ్ళకి ఇమ్మంటుంది కదా.
అసలు నేనైతే మెల్లగా పక్కకెళ్ళి పోతున్నా అసలు. అయినా కూడా వచ్చి ఆడని కొడుతున్నాడు. నేను ఏం చెప్పాను. ఇందాక నేను బ్లాగ్ చేసే వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎట్లా మాట్లాడతారు అని మాట్లాడుతున్నా కదా. సో నాకు ఇప్పటికి కూడా నాకు ఫ్యామిలీ దగ్గర కానీ, ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు కానీ, బయట ఎవరైనా తెలిసినప్పుడు కానీ బ్లాగ్ చేయాలంటే క్లియర్ అనిపించదు, మాట్లాడాలనిపించదు. కావాలంటే వీడియో రికార్డ్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ చేద్దామని అనుకుంటా, కానీ ఎందుకో ఇంకా అది కొంచెం అందరూ చేయమన్నా కూడా కొంచెం అమోష్ అనిపిస్తుంది, నేను సిక్ అనిపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే బైక్లో ఎయిర్ కొట్టియలేదు సార్, అక్కడ లేకుండే అక్కడ ఇందాక మన పెట్రోల్ పోయించుకునే దగ్గర ఎయిర్ లేకుండే, ఏమో ఎయిర్ కొట్టియలేదు. అసలు ఎయిర్ కొట్టియాలి, కొంచెం గాలి తక్కువ. చూడండి వాడు ఇంత పెద్ద హైవేలో కూడా రాంగ్ రూట్ లో వస్తుండ్రు. మళ్ళీ ఏమని అంటేనేమో ఇంతగానో అవసరమా రాంగ్ రూట్ లో వస్తుంది కూడా. అయినా కూడా నేనైతే ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసిన. సో కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోయేటప్పుడు అయితే రెండు ఉంటాయి టోల్ గేట్. ఇదేమో రేణిగుంట టోల్ గేట్ అంటారు, ఇంకొకటేమో దుద్దేల టోల్ గేట్ అని, అది సిద్దిపేట దాటిన తర్వాత ఉంటుంది. మొన్న నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసిన ఏంటంటే ఎక్కడనో అంట ఫేక్ టోల్ గేట్ పెట్టి 75 crores రూపీస్ కలెక్ట్ చేసిరంట. అంటే కొన్ని ఇయర్స్ నుంచి, ఎన్ని ఇయర్ 1 year 5 year నాకు అంత ఐడియా లేదు, కానీ 75 crores కలెక్ట్ చేసిరంట. అంత ఫేక్ టోల్ గేట్ అంటే వాళ్ళు ఎట్లా పెట్టిర్రు, చూసేటోడు ఎట్లా చూసిండు, ఇచ్చేటోడు ఎట్లా ఇచ్చాడు అంటే కనీసం అటు పోలీసు వాళ్ళు కూడా పోరా అనే డౌట్ నాకు. నేను ఒక 2-3 times చూసిన ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసినాను నార్మల్గా, 2-3 times చూసిన. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేయండి బ్రో, సబ్స్క్రైబ్ చేస్తలేరు. చూడమే కాకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, లవ్ ఎక్స్ప్లోరింగ్ 74. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టండి. అండ్ మీకు మోటో వ్లాగింగ్ వీడియోస్ కావాలంటే మోటో వ్లాగింగ్ వీడియోస్, అండ్ టూరిస్ట్ ట్రావెలింగ్ కావాలంటే ట్రావెలింగ్ అంటే నార్మల్గా వేరే ప్లేస్కి వెళ్ళి ఏదైనా ప్లేస్ చూపించమంటే అదైనా చేస్తాను. చూడొచ్చు ఇంతకుముందు మీరు నా వీడియోలు ఎట్లున్నాయో చూడండి అన్నీ. ఒక వీడియో అయితే 93,000 పీపుల్ చూసిరు. 93,000 పీపుల్ చూసిరు, కానీ ఆ 93,000లో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసిరు చూడటమే కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. 93%లో ఒక 5% సబ్స్క్రైబ్ చేసినా కూడా ఓకే, వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. ఇంకా 93,000లో ఒక 200 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసిరు అనుకుంటా ఆ వీడియోకి. సో ఆ వీడియో ఒక్కటే ఎక్కువ పోయిందంటే, ఇంకే వీడియో అంత పోలేదు. అంత అంటే 500,000, నార్మల్గా అయితే 250-300. సో 93,000 చూసిర్రు. సో మీరు కూడా చూడండి ఆ వీడియో. సీక్రెట్స్ ఆఫ్ నాంపల్లి గుట్ట అని ఉంటుంది, అందులో ఒక స్టోరీ ఉంటుంది, ఆ నాంపల్లి గుట్ట స్టోరీ. హెల్మెట్ కొనుక్కోవాలి వేరే ఒకటి, నా సైజ్. ఇది కొంచెం పెద్ద సైజు ఉన్నట్టుంది, కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది, కిందికి వచ్చేస్తుంది ఓకే. అండ్ ఇంకొక ఫోన్ కూడా బ్యాకప్కి పెట్టుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ మధ్యలో ఒకవేళ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకో, మొత్తం ఇంకా వీడియో షూట్ చేయడం ఆపేయడమే. ఛార్జింగ్ అయితే ఫుల్ పెట్టినా, ఫోన్ అయితే ఫ్లైట్ మోడ్లో పెట్టేసిన, ఫోన్స్ రాకుండా. మధ్యలో ఏంటి అలారం వచ్చింది, అలారం వస్తే మళ్ళీ ఆగిపోయింది. ఇంకా మళ్ళీ ఆపి మళ్ళీ అలారం బంద్ చేసి, నేను ఇందాక ఆగి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసిన, అంటే చూసిన మళ్ళీ ఒకసారి వీడియో ఎట్లా వస్తుంది, రికార్డ్ ఎట్లా అవుతుందని. అంటే వాయిస్ అయితే క్లారిటీ రావట్లేదు. సో నెక్స్ట్ టైం అయితే ఇంకా వాయిస్ బెటర్గా ప్లాన్ చేస్తా. ఇప్పుడైతే వాయిస్ అంతా క్లారిటీ రావట్లేదు, చూద్దాం. ఈ వీడియోకి రెస్పాన్స్ ఎట్లా వస్తే చూసి దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను.